వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిట్ ఫండ్స్ సేఫా కాదా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మన కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మనకేంటంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకేంటంటే ఇది ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిన్, ఈ విధంగా చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగినటువంటి గ్రూపే కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్లో కపిల్ చిట్స్ అనేది మనకు 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తుంది. సో కస్టమర్ల సౌకర్యార్థం రీసెంట్గా మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు టోటల్గా మనకి యాప్ ద్వారా పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా, ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే యాప్ ద్వారా మనకు ఈజీ, సులభమైన పద్ధతిలో అందించడం జరుగుతుంది. సో టాపిక్ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే చిట్ ఫండ్స్లో మనం సేఫా కాదా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటే, సో రిజిస్టర్ చిట్ ఫండ్స్ అనేది నా ఉద్దేశం ప్రకారం 100% సేఫ్ ఉంటుందండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందండి. ఈ టోటల్ రిజిస్టర్ ఆఫీస్కి ఏంటంటే మనకి ఏంటంటే కంపెనీకి అండ్ కస్టమర్కి మధ్యలో రిజిస్టర్ ఆఫీస్ అనేది కంపల్సరీ ఉండడం జరుగుతుంది. సో ఈ కోణంలో మనకి ఏంటంటే 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగానే ఈ కంపెనీస్ ఏవైతే రిజిస్టర్ ఆఫీస్ ఆమోదించబడ్డటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఓన్లీ యాక్ట్ ద్వారా పనిచేస్తుంటాయి. సో ఎవ్రీథింగ్ అండి, ఒక కంపెనీ, ఒక సబ్స్క్రైబర్ మనం ఏంటంటే జాయిన్ అయినప్పుడు కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్ పర్మిషన్ ఉంటుంది. సో కస్టమర్ ట్రాన్స్ఫర్ అంటే కస్టమర్ టు కస్టమర్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా రిజిస్టర్ ఆఫీస్లో పర్మిషన్ కంపల్సరీ ఉంటుంది. ఓ కస్టమర్ డిఫాల్టర్ అయిపోయి తన చిట్టి రిమూవ్ అయిపోయింది అనుకో, అది కూడా మీకు ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ అయి ఉంటుంది. అండ్ ఓ కస్టమర్ పేమెంట్ తీసుకొని మొత్తం టోటల్గా పేమెంట్ చేయకపోతే అది కూడా మనకి ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కంపెనీకి కస్టమర్కి మధ్యలో ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ చిట్స్ అనేది మనకి ఏంటంటే తెలంగాణ చిట్స్ ప్రకారంగా ఓన్లీ 1982 యాక్ట్, ఒక యాక్ట్ ద్వారానే మనకి ఏంటంటే కంపల్సరీ చిట్ ఫండ్ కంపెనీస్ అనేది వర్క్ చేస్తాయి. సో కొన్ని చిట్ ఫండ్స్ అంటే చిన్న చిన్న చిట్ ఫండ్స్ కొంతమంది పెట్టి తీసేసినవి కూడా చూస్తుంటాం. అదేవిధంగా ప్రైవేట్ చిట్స్లో చాలామంది ఇంటి దగ్గర వేసుకొని మోసం చేసిన వార్తలు మనం చాలామంది వింటూ ఉంటాం. సో సో వాటికంటే ఏంటంటే చిన్న చిన్న చిట్ ఫండ్స్లో మీరు వేసినప్పుడు కూడా ఎక్కడైతే మీరు పేమెంట్ చేసి కూడా చాలామంది కూడా ఏంటంటే కొన్ని కట్టి కూడా రిమూవ్ అయిపోయి సప్లై ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అదైతే ఏ మీ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ నియరెస్ట్లో మనకి ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ అనేది కంపల్సరీ, ఆ చిట్ ఫండ్కి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ కంపల్సరీ ఉంటుంది. అక్కడ మీరు ఏంటంటే ప్రాబ్లం రేజ్ చేస్తే కంపల్సరీ ఆ కంపెనీ నుంచి మీకు ఏంటంటే మీరు లాస్ అయిన అమౌంట్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ అనేది మీకు ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ నుంచి మీకు సపోర్ట్ అనేది దొరుకుతుందండి. సో ఇది ప్రైవేట్గా వేసుకున్న చిట్స్కి ఏంటంటే మనం ఏంటంటే షూటీస్ ఉండవు. దానికి కూడా మనకి ఏంటంటే ఇది రిజిస్టర్ ఆఫీస్ యాక్ట్ ప్రకారంగా మనకి ఏంటంటే ఇక్కడ జిఎస్టీ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే వైట్ మనీ అవుతుందండి. సో మీరు పేమెంట్ చేస్తూ ఉంటారు, మీకు ఎవ్రీథింగ్ స్టేట్మెంట్ ఉంటుంది, మీకు కట్ అయిన సిచ్యువేషన్స్, మీరు ట్రాన్స్ఫర్ అయిన సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ అనేది మీకు ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో పొందుపరచడం. అంటే కంపెనీ మీకు సపోర్ట్గా లేకుండా అక్కడ రిజిస్టర్ ఆఫీస్ అనేది మీకు కంపల్సరీ అందుబాటులో ఉంటుంది. సో ఏ చిట్కి వెళ్ళినా కూడా మీకు రిజిస్టర్ చిట్ ఫండ్లో మీకు వేస్తే మాత్రం 100% మీకు సేఫ్ అని నేను చెప్తాను. ఎందుకంటే మీకు కంపెనీకి మధ్యలో కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి 100% మీకు సేఫ్ అండి. రిజిస్టర్ చిట్స్ మీరు వేసుకున్నట్లయితే 100% ఉంటుంది. అదేవిధంగా మా చిట్ ఫండ్కి వచ్చేసి మీకు కపిల్ చిట్స్ మీకు 45 ఇయర్స్ నుంచి 45 సంవత్సరాల నుంచి మనకు ఏంటంటే సేవలు అందిస్తుంది. సో ఎన్ని విధాలుగా మీకు స్ట్రాంగ్గా ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాటిలో, ఇలాంటి చిట్ ఫండ్లో మీరు వేసుకుంటే 100% సేఫ్ ఉంటారండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మీరు మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. నేను పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది చిట్ ఫండ్ గురించి. థ్యాంక్ యూ.